రామ వైభవాన్ని, తను రాముడితో ఎలా ఉంటానో కూడా చెబుతుందన్నమాట సీతమ్మ. భాస్కరేణ ప్రభా యథా అంటుంది. అంటే సూర్యుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, కానీ ఆయన వెలుతురు ప్రభ కిరణము భూమి మీద దాకా పడుతుంది. ఎవరైనా తెలివి తక్కువ వాడు సూర్యుడి నుంచి నేను కిరణాన్ని వేరు చేశాను అనుకుంటే, కిరణం అక్కడి నుండి ఆయనతో సంబంధం కలిగే ఇక్కడి దాకా ప్రసరించింది. సూర్య కిరణాన్ని సూర్యుడి నుంచి ఎలా వేరు చేయలేము, పుష్పం నుంచి పరిమళాన్ని ఎట్లా వేరు చేయలేము, నేను కూడా నిత్యానపాయిని. నిజానికి మనకి వైదికమైన వాంగ్మయంలో అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని నిత్యానపాయిని అంటారు. అంటే భగవంతుడిని ఎప్పుడూ వీడి ఉండదు, భగవంతుడితోనే ఎప్పుడూ చేరి ఉంటుంది ఆవిడ. కనుక నేను ఎట్లా ఉంటాను, సూర్యకాంతి సూర్యకిరణం చుట్టానికి దూరంగా ప్రసరించినట్టు ఉంటుంది. నీకు ఇప్పుడు నేను ఫిజికల్గా ఇక్కడ లంకలో ఉన్నాను కాబట్టి నన్ను రాముడి నుంచి వేరు చేశాను నువ్వు అనుకుంటున్నావేమో. లేదు లేదు, రాముడు సూర్య భగవానుడైతే అతడి కిరణాన్ని నేను ఇక్కడ దాకా వచ్చి ఉన్నాను, నన్ను ఎవరు వేరు చేయలేదు రాముడి నుంచి